కూర్చోండి. నీ మర్యాదల తర్వాత ముందు మురళి ఎక్కడున్నాడో చెప్పు. సారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు మేడం. ఎవరిని ఎలవ్ చేయొద్దని చెప్పారు. చివరికి నన్ను కూడా రావద్దన్నారు. ఏంటంటే వాడికి అంత ఇంపార్టెంట్ మీటింగ్? ఎవరో ఎన్ఆర్ఐలు వచ్చారట మేడం. నేనెవరో తెలుసుగా నీకు? అదేంటి మేడం, అదేం ప్రశ్న? మీరెవరో తెలియకపోవడం ఏమిటి? మీరే కదా ఈ కంపెనీకి అసలు ఓనరు. ఈ విషయం వాడికి తెలియడం లేదురా. ఎవరికి మేడం? అదేరా నీ బాస్. మేడం మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. కోపమా? కోపం ఏంట్రా కోపం? వాడు నాతో ఆడుకుంటున్నాడు. ఎక్కడ్రా వాడు? కాన్ఫరెన్స్ లో ఉన్నారని చెప్పానుగా మేడం. పద తేలుస్తాను. చెప్పాను కదా మేడం కాన్ఫరెన్స్ లో ఉన్నారని. కాన్ఫరెన్స్ హాల్లో దేంతో కొడుకుతున్నాడు రా వాడు? ఎన్ఆర్ఐలు. ఏంట్రా ఫారెన్ నుంచి వాడి కోసం ఏమైనా కొత్త సరుకు వచ్చిందా? అదేం లేదు మేడం. అవును, ఈ సీట్ ఎవరిదరా? మురళి గారిది మేడం. నాలుగు తెగ నరుకుతాను. ఎవరిదరా ఈ సీటు? నిజం చెప్పాలంటే మీ నాన్నగారిది మేడం. లెక్క ప్రకారం మీది మేడం. ఇప్పుడు మీ హస్బెండ్ మురళి గారిది మేడం. అంటే నాదేగా ఈ సీటు? అవును మేడం. యు ఆర్ కరెక్ట్. పదరా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్దాం. కమ్ ఆన్ డియర్, ఇలాంటి టైంలో వస్తావు అనుకోలేదు. షీఈస్ మై వైఫ్. నాట్ ఓన్లీ దాట్, షీ ఈస్ ది యాక్చువల్ ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ కంపెనీ. హర్ ఫాదర్ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఓకే ఓకే, ఇంట్రొడక్షన్ ఇస్ ఓవర్. అట్ ది సేమ్ టైం మీటింగ్ ఆల్సో ఓవర్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? సారీ. ఒరే మురళి, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నేను నీకెంత మర్యాద గౌరవం ఇచ్చానో నీకే తెలుసు. కానీ నువ్వేంట్రా నా విషయంలో నాటకాలు ఆడుతున్నావు? స్నేహ, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నీకే తెలుస్తుందా? అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఏం తెలుస్తుందా నీకు? 50 crores ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నీ వల్ల ఆగిపోయింది. ఏంటి? నా వల్ల 50 crores ప్రాజెక్ట్ చేజారిపోయిందా? అసలు నువ్వు నీ జీవితంలో 50 కోట్లు ఎప్పుడైనా చూసావా? 500 రూపాయల నోటు కోసం మీ అమ్మా నాన్నలు మా నాన్న వెనక తిరగలేదా? అలాంటిది నువ్వు బిజినెస్ డబ్బు గురించి మాట్లాడుతున్నావా? అసలు వాటి గురించి ఏం తెలుసురా నీకు? స్నేహ, దిస్ ఇస్ టూ మచ్. యువర్ బిహేవియర్ ఇస్ వెరీ బ్యాడ్. బ్యాడ్ మేనర్స్. నాది బ్యాడ్ మేనర్స్, నీది గుడ్ మేనర్సా? రేయ్, నాకు కావాల్సిన డోస్ ఇస్తే నీకు ఈ బాధ లేదుగా? నువ్వు నన్ను ఈ జన్మకు అర్థం చేసుకోలేవు. రేయ్, నిన్ను అర్థం చేసుకోవడానికి నేను నీ లవర్నా? మనదేమన్నా జన్మ జన్మల బంధమా? అది కాదు స్నేహ, ఇది ఆఫీస్. నలుగురు ముందు నా పరువు తీసినట్టు అవుతుంది. రేయ్, అదంతా నాకు అనవసరం. రారా. ఏయ్ స్నేహ, స్నేహ ప్లీజ్ స్నేహ, నీ చెప్పేది విను. హే స్నేహ, ఏం చేస్తున్నావు? నీకు
సారీ, జాగ్రత్త. పోతే ఇద్దరు పోతాం, మూసుకుని కూర్చో. చిచి. ఏయ్, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఏంటా డ్రైవింగ్? చూసుకుని డ్రైవ్ చేయి. ఏయ్ శ్రేయ, నీకే చెప్పేది, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. కాస్త నోరు మూసుకుంటావా? డాక్టర్ గారు,
ఎమర్జెన్సీ కేసు, మీరు వెంటనే చూడాలి. ఏమైందండి? కార్ యాక్సిడెంట్ డాక్టర్. ఓ, ఎవరు వాళ్ళు? బిజినెస్ మ్యాగ్నెట్ మురళి, ఆయన భార్య గారు. హ్మ్. రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది ఎస్ఐ గారు? మా వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు ఎలా జరిగింది? ఎలా జరిగిందో ఇంకా తెలియలేదు, ఎంక్వైరీ చేస్తున్నాం. డాక్టర్ ఇప్పుడే లోపలికి వెళ్ళారు, మీరు వెయిట్ చేయండి. అయ్యయ్యో, ఏమండి, ఏమిటండి ఇది? చీమకైనా హాని చేయని నా కొడుకు ఇదేం కర్మండి? ఊరుకోవే, వాళ్ళకేం కాదులే, ఊరుకో. నిజంగా నిజంగా వాడికి ఏం కాదు కదండి. ఆ రాక్షసి చచ్చినా పర్వాలేదు, నా కొడుకు బాగుండాలి. అవే మాటలే, ఇద్దరు క్షేమంగా బయటికి వస్తారు. ముందు నువ్వు అలా కూర్చో, కూర్చో, ఊరుకో.